పార్ట్ 2 బాలేకపోయినా పార్ట్ 3 కోసం వెయిట్ చేయించడం ఒక శంకర్ కే సాధ్యమయ్యే ఫీట్. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. 90s లో ఒక ఊపిన భారతీయుడు మూవీకి సీక్వెల్ గా ఇండియన్ 2 ఈ రోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. భారతీయుడు ఈజ్ ఏ కల్ట్ ఫిల్మ్. అలాంటి మూవీకి సీక్వెల్ అంటే అది కూడా ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత సినిమాపై చాలా ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. మరి శంకర్ తీసిన ఈ సీక్వెల్ ఎలా ఉందో, ఈ సోషల్ మీడియా యుగంలో ఉన్న ప్రాబ్లమ్స్ ని చూపించడంలో శంకర్ ఎంతవరకు సక్సెస్ అయ్యాడో ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే, సొసైటీలో జరిగే తప్పుల గురించి, బ్యాడ్ గవర్నమెంట్ గురించి వ్యతిరేకిస్తూ హీరో అండ్ ఫ్రెండ్స్ ఒక యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తారు. ఒక సిచ్యువేషన్ లో సొసైటీలో చేంజ్ అనేది రావాలంటే వీళ్ళు చేసే యాక్టివిటీస్ సరిపోవు. మళ్ళీ భారతీయుడు తిరిగి రావాలని ఫిక్స్ అయిన ఈ టీం సోషల్ మీడియాలో కంబ్యాక్ ఇండియన్ అంటూ ట్రెండ్ చేస్తారు. ఇది చూసి తిరిగి వచ్చిన భారతీయుడు ఏం చేశాడు, భారతీయుడు తిరిగి రావడం వల్ల వచ్చిన ఎఫెక్ట్స్ ఏంటనేది మూవీలో చూస్తాం. సో ఇది సింపుల్ గా మూవీ ప్లాట్. ఇక మూవీ ఎలా ఉంది అంటే, ఏదో చేద్దాం సమాచారాన్ని మార్చేద్దాం అనే ఐడియాలో ఉండే ఒక కొత్త డైరెక్టర్ చేతిలో హెవీ బడ్జెట్ పెడితే ఎలా ఉంటుందో ఈ సినిమా అలానే ఉంది. ఇది పార్ట్ 1 కి కంటిన్యూషన్, బట్ కంటిన్యూషన్ లా ఎక్కడ అనిపించదు. సపోజ్ ఆ ఇండియన్ ప్లేస్ లో ఒక చైనా వారియర్ నో లేక జాపనీస్ యాక్షన్ ట్రైనర్ ని పెట్టినా పెద్ద ఫరక్ పడదు. నువ్వు ఇండియన్ తిరిగి రావాలని గట్టిగా కోరుకున్నప్పుడు ఇండియన్ కి సంబంధించిన ఎమోషన్ ని టచ్ చేయాలి. బట్ ఇండియన్ తిరిగి రావడం వల్ల వచ్చిన ఎఫెక్ట్స్ తో సెంటిమెంట్ పడిద్దామంటే గో బ్యాక్ ఇండియన్ అన్నట్టు ఇండియన్ 2 లానే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గెటప్, ఈ లుక్ లో కమల్ ని చూసిన ఎవరికి కూడా భారతీయుడు గుర్తురాడు. భారతీయుడు ఫస్ట్ పార్ట్ లో కమల్ ని చూస్తే 65+ అయినా 90 ఏజ్ లో ఉంటాడు. బట్ ఈ సినిమాలో ఏజ్ 100+ ఉన్నా కూడా 60+ లానే ఉంటుంది. మేకప్ అసలు సెట్ కాలేదు. శంకర్ గారి సినిమాలో లాజిక్స్ అంటే ఒకప్పుడు గట్టిగా ఉండేవి, బట్ ఈ సినిమాలో లాజిక్స్ అడిగితే షిట్ అని తెలిసి తొక్కినట్టు అవుతుంది. సినిమా స్టార్ట్ అయినప్పుడు డైరెక్ట్ గా పాయింట్ కి వెళ్తూ ఒక 15 మినిట్స్ పాటు స్పీడ్ గా వెళ్లిన ఫిల్మ్, భారతీయుడు ఎంటర్ అయిన తర్వాత రేసిగా వెళ్లాల్సిన ఫిల్మ్ ఇంకా స్లో అవుతుంది. సినిమాలో లాజిక్స్ అని వదిలేసిన నాకు పెద్దమైన సేవ్ అనిపించింది అంటే, సేనాపతి మాట విని యూత్ అంతా కూడా వాళ్ళ ఇంట్లో లంచాలు పట్టే వాళ్ళని వెతకడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు లంచం తీసుకుంటారని ప్రూవ్ అయినప్పుడు దాన్ని బయట పెట్టినప్పుడు వాళ్ళకొచ్చే ఎఫెక్ట్ ని ఎందుకు గ్రహించలేకపోయారు. ఇంత సింపుల్ పాయింట్ ని మూవీ అంతా లాగాడు డైరెక్టర్. రైటింగ్ డిపార్ట్మెంట్ చాలా వీక్ గా అనిపించింది. శంకర్ గారి సినిమాలో రైటర్ చేంజ్ అయిన దగ్గర నుంచి దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు. సినిమాలో చాలా సీన్స్ బోరింగ్ గా అనిపించాయి. మూవీ చూసేప్పుడు ఈజీగా 2-3 టైమ్స్ స్నాపేసుంటా, అంత స్లోగా వెళ్ళింది ఈ ఫిల్మ్. అసలు 10 నిమిషాల్లో చచ్చిపోయే విలన్ కి ఇంట్రడక్షన్ సాంగ్ అవసరమా? శంకర్ గారి దీన్ని ఇప్పటికైనా చేంజ్ చేసుకుంటే బెటర్. శంకర్ లాంటి డైరెక్టర్ కి మనం చెప్పాల్సిన పని లేదు, బట్ ఎండ్ ఆఫ్ ది డే మూవీ తీసేది ఆడియన్స్ కోసం, సో చెప్పక తప్పట్లేదు. యాక్షన్ సీన్స్ కూడా బాగా డ్రాగ్ చేస్తూ రన్ టైం 3 అవర్స్ వరకు చేశారు. ఈ 3 అవర్స్ లో ఏదైనా కొత్తగా చెప్పారా అంటే, పార్ట్ 3 కోసం జస్ట్ స్టోరీ పాయింట్ ని బిల్డ్ చేశారంతే. ఈ పార్ట్ 2 మొత్తాన్ని ఫస్ట్ హాఫ్ వరకు కుదిస్తూ ఆ పార్ట్ 3 ని సెకండ్ హాఫ్ లో పెట్టుంటే మాత్రం భారతీయుడు 1 ని మ్యాచ్ చేసే విధంగా ఉండేది ఈ ఫిల్మ్. ఆడియన్స్ అసలు సినిమా ఎండ్ అయ్యే వరకు కూడా ఆగట్లేదు. కానీ ఏమాట కామాట సినిమా అంతా ఒకెత్తైతే ఆ ఎండ్ క్రెడిట్స్ లో వచ్చే పార్ట్ 3 ట్రైలర్ మరో ఎత్తు. ఆర్ఐపీ ఫర్ హూ లెఫ్ట్ ద థియేటర్స్ బిఫోర్ దిస్ హ్యాపెండ్. మూవీలో నాకు బాగా నచ్చిన సౌర సాంగ్ ని బిట్గా పెట్టేసి చేతులు దులిపేసుకున్నారు. సినిమాకి వెళ్ళడానికి రీజన్స్ లో ఈ సాంగ్ మెయిన్ రీజన్. దీనికోసం పార్ట్ 3 వరకు ఆగాలంటే కష్టం. పార్ట్ 2 బాలేకపోయినా పార్ట్ 3 కోసం వెయిట్ చేయించాలంటే ఒక శంకర్ కే సాధ్యమయ్యే ఫీట్. ఈ సినిమాలో ఏదైనా ఎమోషనల్ గా కనెక్ట్ అయిందంటే అది సిద్ధార్థ పోర్షన్. ఎక్కడదక్కడ మిడిల్ లోనే ఆపేశారు. ఓవరాల్ గా మూవీ అయితే యావరేజ్ అని చెప్తా. విజువల్స్ పై ఉన్న శ్రద్ధ కాన్సెప్ట్ అండ్ స్క్రీన్ ప్లే పై ఉంటే మాత్రం సినిమా ఇంకో లెవెల్లో ఉండేది. ఇక టెక్నికల్ సైడ్ విషయానికి వస్తే, శంకర్ గారి సినిమాలో టెక్నికల్ వాల్యూస్ అంటే ఎలా ఉంటాయో మనకి తెలిసిందే, టాప్ నాచ్ లా ఉంటాయి. బట్ ఈ సినిమాలో అది అవసరం లేదు అనిపించింది. కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ ని తలుచుకుంటే పాపం అనిపించింది. అనవసరమైన ఖర్చంతా పెట్టించారు. సినిమాటోగ్రఫీ వర్క్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్. కమలాసన్ గారి మేకప్ పెద్దగా సెట్ కాలేదు. అనిరుద్ సాంగ్స్ పెద్దగా పేలకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఇంప్రెస్ చేస్తాడు అనుకుంటే అది కాస్త డిసప్పాయింట్ చేశాడు. ఇన్ఫాక్ట్ అక్కడక్కడ భారతీయుడు 1 మ్యూజిక్ వినిపిస్తున్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. బట్ ఈ మూవీలో మ్యూజిక్ మాత్రం అనిరుద్ హ్యాండ్ ఇచ్చాడు. సినిమా అంతా ఒకటే మ్యూజిక్. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, కమలాసన్ గారు ఆ మేకప్ వల్ల మెలకుగున్నారని నిద్రపోయారా అర్థం కాలేదు. కానీ యాక్చువల్ గా ఆయన యాక్టింగ్ ఆర్టిఫిషియల్ గా అనిపించింది. కమలాసన్ గారి గురించి ఇలా చెప్తా అని ఎప్పుడు అనుకోలేదు. సిద్ధార్థ్ తనకిచ్చిన రోల్ కి 100% న్యాయం చేయగా, బాబీ సింహ, సముద్రకని గారు అండ్ సిద్ధార్థ ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా చేశారు. రకుల్ కి పర్ఫామ్ చేయడానికి పెద్దగా స్కోప్ లేదు. ఇక మిగిలిన వాళ్ళు పర్వాలేదు అనిపించే రేంజ్ లో చేశారు. ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా అంటే, టైం పాస్ కోసం ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు. బట్ అది కూడా టైం ఉంటే మాత్రమే. లేదంటే ఓటీటీలోకి వచ్చాక స్కిప్ చేసుకుంటూ చూడడం బెటర్. ఏదేమైనా ఎండ్ క్రెడిట్స్ మాత్రం మిస్ కావద్దు. సో గైస్, దట్స్ ద రివ్యూ ఆఫ్ ది ఇండియన్ 2 ఫిల్మ్. మీరు కూడా మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. Day 1 బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.